హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తనుష వరల్డ్'. సో, మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు మేము శ్రీలంక వెళ్ళబోతున్నాము. బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. సో, మేము ఆ బ్యాగేజెస్ చెక్-ఇన్‌లో పడేసి ఫ్లైట్ ఎక్కేసామండి. సో, మాది 2 అవర్స్ ఫ్లైట్ 12-2 అనమాట. హైదరాబాద్‌లో 12:00కి, కొలంబోలో 2:00కి. సో, ఈ 2 అవర్స్ ఆఫ్ టైమ్‌లో మేము ఫోటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ టైమ్ పాస్ చేసాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము శ్రీలంక గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ టు కొలంబో వెళ్ళేటప్పుడు ఫ్లైట్‌లో మీకు లెఫ్ట్ సైడ్‌లో రామ్ సేతు బ్రిడ్జ్ కనిపిస్తదని చెప్పి అన్నారనమాట చాలామంది. సో, మేము కూడా వెళ్తున్నాం కాబట్టి మాకు కూడా కనిపిస్తదేమో అన్న ఆశతోటి మా ఆయన విండో సీట్ తీసుకున్నారనమాట. మాకైతే అన్‌లక్కీలీ మాకైతే కనిపించలేదు. ఫస్ట్ తినాలి. తిన్నాక హోటల్‌కి చెక్-ఇన్ లేదు. సైట్ సీయింగ్ చూసేసాక అప్పుడు హోటల్‌కి వెళ్తాం. ఎందుకంటే మేము దిగిందే 2:30 అయిపోయింది. బయటకు వచ్చేసరికి 2:40 అయిపోయింది. మేము ఇంకా డాలర్స్‌లోకి ఎక్స్చేంజ్ చేసుకోవాలి కరెన్సీని. సో, ఫస్ట్ ఇవన్నీ చూసుకున్నాక అప్పుడు రూమ్ చెక్-ఇన్ అవుతాం. Your own hotel only breakfast, eh? Yes, only breakfast. You are now today hotel. You are near the. You have good vegetarian restaurant. Okay. Okay. Take something. ఓకే. తమిళ్ में కొంచెం కొంచెం తెలియదు. కొంచెం తెలియదు. ఇక్కడ చాలామంది తమిళ్ మాట్లాడతారంటండి మ్యాక్సిమం. ఒకవేళ శ్రీలంకన్ భాష రాని వాళ్ళు మీకు వచ్చే తమిళ్ మాట్లాడతారు. నాకు కూడా కొంచెం తెలియం. హిందీ थोड़ा थोड़ा हाँ अरबिक मालूम है ज़्यादा. Okay. तो बेचारा. yes ఇక్కడ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు నేను చూస్తున్న 2 వీలర్స్ మీద హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకుంటున్నారు. నేను ఎక్కడ ఒక్కరిని కూడా చూడలే హెల్మెట్ లేకుండా. నేను ఎయిర్పోర్ట్ దగ్గర క్యాబ్ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు వెనకాల ఎంతమంది ఒకవేళ ఇద్దరు కూర్చున్న ఇద్దరు త్రిబుల్ రేటింగ్ అయితే లేదు ఇక్కడ నేను చూశాను. పిల్లలతో ఉన్న పిల్లలు కూడా పెడుతున్నారు హెల్మెట్. అండ్ సిగ్నల్స్ కూడా ఎవ్వరు దాటట్లేదు. రెడ్ పడిందంటే ఆగిపోతున్నారు. మన ఇండియాలోన రెడ్ పడితే ఒకడు పోతాడు, ఒకడు నడుస్తాడు, ఏం ఉండదు అసలు. అవును, చెత్త చెదరం ఏం లేదు. సో, ఇప్పుడు టైం 4 అయింది. మేము లంచ్ కోసం ఆగాము. ఎందుకంటే మేము ఫ్లైట్ దిగి బయటకు వచ్చేసరికి 3 అయిందనమాట. దాని తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్ అవన్నీ చూసుకొని వచ్చేసరికి 4 అయింది. ఇక్కడ నుంచి మా హోటల్ 1 కిలోమీటర్ అని చెప్పన్నారు. సో, లంచ్ చేసుకుని రూమ్‌లో చెక్-ఇన్ అయిపోతాము. ఇంక ఈరోజు మేము కొలంబోలో ఎలాంటి సైట్ సీయింగ్ పెట్టుకోలేదండి. ఎందుకంటే రేపు మార్నింగ్ ట్రింకోమల్లికి ఎర్లీగా లేచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 4-5 అవర్స్ అని చెప్పన్నారు. చెప్పాడు కదా రైనీ సీజన్ అని చెప్పి వర్షం పడుతూనే ఉంది చిన్నగా లైట్గా.
ఐలెక్స్ మన దగ్గర కూడా ఉందనుకో. నార్మల్ కార్స్ ఎల్లో ప్లేట్ అన్నీ ఎల్లో ప్లేటే ఉంటాయంట. బట్ సమ్ కార్స్ ఆర్ ఇన్ వైట్ ప్లేట్. White plate, front side white. ఓకే, ఫ్రంట్ సైడ్ వైట్, బ్యాక్ సైడ్ yellow. ఓ, Back side you will see the night time, see that. ఓకే ఓకే. అట్లా ముందు వైట్ అంట, వెనక ఎల్లో అంట. Okay. Ama call lagana amat. Not lagana. ఈయననే మా డ్రైవర్. మొత్తం ట్రిప్ అంతా అయిపోయే వరకు మనతో ఉంటాడు. My mother. ఓకే, వాళ్ళ మదర్ కాల్ చేసింది. చెప్పు, ఇంకా రెడీ అవుతూనే ఉందండి. చెప్పు. నువ్వే చెప్పేసావుగా. చలో లెట్స్ గో గైస్. మేము ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నాం. నిన్న ఒక 1 lakh తీసిన, ఈరోజు ఒక 1 lakh. ఎందుకంటే లిమిట్ ఉంటుంది కదా. వీళ్ళకి ఇక్కడ 2 lakhs అంట పర్ డే, మనకు ఓన్లీ 1 lakh. ఎందుకంటే ఇక్కడ కరెన్సీ అంటే మన ఇండియన్ కరెన్సీ కంటే ఇక్కడ కరెన్సీ తక్కువ కదా కొంచెం, అందుకే వీళ్ళకి 2 lakhs లిమిట్ ఇచ్చారు పర్ డేకి. మనకు ఓన్లీ ఇండియాలో 1 lakh అట్లా. గైస్ ఇప్పుడే తినడానికి ఆగాం మేము రెస్టారెంట్కి. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని రావణ వెట్టు అని పిలుస్తారు. రావణుడు ఒకసారి వాళ్ళ అమ్మగారికి బాగాలేదు, ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఇక్కడున్న శివుడి ఆలయాన్ని చేతితో పట్టుకొని తీసుకెళ్తుంటే రావణుడి చేతిలో ఉన్న కత్తి ఆ కొండ మీద పడి అక్కడ చీలిక అనేది ఏర్పడింది. ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు కదా. ఇక్కడ ఇదంతా ఇండియన్ ఓషన్ అన్నట్టు, ఇదంతా ఇండియన్ ఓషన్ ఇటు సైడ్ మొత్తం. సో దాని తర్వాత రావణుడు డైలీ వచ్చి శివుడికి ఇక్కడ అభిషేకం చేస్తుండేనంట, ఈ కింది సైడ్ నుంచి వచ్చి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. గైస్ మేము టెంపుల్కి వచ్చేసాము, అయిపోయింది. అర్చన చేయించుకున్నాం, పూజ చాలా బాగా జరిగింది. అసలు మేము వచ్చినప్పుడు అసలు 6 వరకే టైమింగ్స్ అని చెప్పన్నారు. వచ్చినప్పుడు క్లోజ్ అవుతుందా అదృష్టం ఉంది కాబట్టి వచ్చి మేము అర్చన చేయించుకొని ఇద్దరు ఏంటది శివ టెంపుల్ చూసాము. అంటే నేను అనుకున్నా చాలా దూరం నుంచి వస్తున్నాం కదా, పక్క 100% దర్శనం అవుతుంది అని అనుకున్నా, అయింది. అదే శివ టెంపుల్ చూసాము, ఏంటది మన శక్తిపీఠం కూడా చూసేసాము, అర్చన కూడా చేయించుకున్నాము అమ్మవారు. రెండు ఒకటే టెంపుల్ ఉంటాయి, వెనక కనిపిస్తుంది టెంపుల్ అదే. అది ఇప్పుడైతే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం, సిగ్రియాకి. అక్కడ నైట్ స్టే కాబట్టి. సో బాయ్, కార్లో వెళ్తాం. నైస్, బీచ్కి వచ్చాము. ఇక్కడ నాకు ఈ నైట్ పీట బీచ్ కాల్చడం
గైస్ మేము ఇప్పుడే జంగల్ సఫారీ స్టార్ట్ అయ్యాం హోటల్ చెక్అవుట్ చేసి. ఇప్పుడే వెహికల్ వచ్చింది. Today is day 3. We are going to Jungle Safari. ఇది మన జీప్ సఫారీ. Jeep safari అనుకుంటా. అవును మరి వర్షాకాలంలో సరిగా ఇక్కడ అది క్లోజ్ చేయాలి, ఓపెన్ చేస్తారా? సఫారీ మేడం క్లోజ్ చేసి సఫారీ చూస్తారంట. ఈ సఫారీ ఇక్కడ కాదు, లోపల సఫారీ ఇక్కడ కాదు. సఫారీ చూస్తారంట మేడం. అంటే ఇవి వెరైటీగా ఉన్నాయి. మెంతాల్ చాక్లెట్స్ అండి. మెంతాల్ అంటే వైట్ ఉండాలి కదా, బ్లాక్ ఏంట్రా? హలో యువర్ ఇది బ్లాక్ కంపెనీ. Yeah, it's good. Smelling good. Smell like a morning. Good. ఇదే చంపేసేటట్టున్నాడు రైడు. అమ్మో బాబోయ్. బాయ్. Oh, it's coming. It's coming. Hi. How are you? Come here. Guys, adventure అంటే ఇదే అసలు. రైనీ సీజన్లో జంగల్ సఫారీ. ముందే ఎలిఫెంట్స్ మొత్తం ఎలిఫెంట్స్. నా వెహికల్ స్టార్ట్ కావాలి. వెనకాలకి ఏం లేదు, ఉండాయిపోద్ది మన మేడం. ఓకే ఎస్ ఫైనల్లీ వచ్చేసాము అక్కడ నుంచి. అది అసలు పంపించిన ఎలా చేయట్లేదు. అక్కడ కూడా ఒకటి ఎలిఫెంట్ ఉంది లోపల. అక్కడ కూడా ఒకటి ఉంది. ఇవి ఉరుకుతున్నాయి ఇచ్చేసింది. సో అక్కడున్న పెద్దవన్నీ మేల్స్, చిన్నవన్నీ ఫీమేల్స్. అంటే ఇట్స్ ఫ్యామిలీ, లైక్ పాపలు పిల్లలు అందరు ఉన్నారు దాంట్లో. తల్లి గైస్ ఇప్పుడు రివర్ దాటబోతున్నాం మేము జీప్లో. జీప్లో రివర్ దాటాలి. ఆ రివర్ దాటాలి. ఆయన చెక్ చేసి వచ్చిండు ఇప్పుడే. ఆయన చెక్ చేసి వచ్చిండు సేఫ్టీకి. దాటొస్తుంది కదా. లెట్స్ గో. అసలు కొండలు అయితే మబ్బుల్లో మొత్తం ఇట్లా కప్పేసి ఉన్నాయి.
ఫొటోస్ అని నాతో ఒక 100 ఫొటోస్ క్లిక్ చేయించుకొని వాన్లో తడిచి ఇప్పుడు నెత్తి తుడుచుకుంటున్నాడు. నేను తడిచాను అలా అంటే. గైస్ ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఈ వాటిలో. డెజర్ట్స్ ఉన్నాయి, బెవరేజెస్, పాస్తా, ఎవ్రీథింగ్. వెజిటబుల్ బిర్యానీ ఎలా ఉంటుంది? ఏదైనా కొంచెం వెరైటీ చెప్పచ్చు కదా. వెరైటీగా ఏం లేవు నా దగ్గర. పూరా నాన్ వెజ్. నో ఎగ్ ఉందా? నో ఎగ్స్ ప్లీజ్. శ్రీలంకన్ ఫుడ్ ట్రై చేద్దామా? లైక్ దట్. వెజిటబుల్ ఫ్రైడ్ రైసా, వెజిటబుల్ బిర్యానీ. వన్ వెజిటబుల్ బిర్యానీ. Yes, no. అంతా అలా కాచే ఉంది అండ్ బుఫే కూడా ఉంది. మా ఆయన ఏమో ఫోటో ఎడిటింగ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళు కూడా శ్రీలంకన్ అవుట్ఫిట్స్లో ఉన్నారు, లైక్ లుంగి అండ్ షర్ట్. రెస్టారెంట్ ఫుడ్ కూడా బాగుంది. ఓకే, నాట్ బ్యాడ్. కెమెరా ఎప్పుడైనా ఆశిస్తాం. నో, అడ్డం ఉంటారు. ఈ చెయ్యి ఇక్కడ ఉంది. గైస్ మీ కామెంట్లో తెలిస్తే చెప్పండి, ఈ చేతితో కెమెరా పట్టుకోవాలి, ఈ చేతితో కెమెరా. లైక్ గైస్ ఈ చేతిలో రైట్ హ్యాండ్తో కెమెరా పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో కెమెరా పట్టుకోవాలి. బ్లాగ్ చేసేవాళ్ళు ఏ హ్యాండ్తో కెమెరా పట్టుకోవాలి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. రైట్ హ్యాండ్ ఇస్ కంఫర్టబుల్. యూట్యూబర్ ఓనర్కి చెప్పండి. నేను రైట్ హ్యాండ్ లో పట్టుకున్నప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు ది లెఫ్ట్ సైడ్. ఇది కామన్ సెన్స్. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఈ బిల్డింగ్ ఉంది, ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రాదు కదా. వస్తుంది, ఎటైతే వస్తుంది. ఐఎమ్ క్యారింగ్ క్లిప్ 5 rupees coin in my hand. How could I go that side?